पूर्णमदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। అయితే ఒక్కటి మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడ మీరు అనగలరు, నాకు తెలుసు. అయితే ఆ అనేటటువంటిది ఒక శాంతి నుంచి అనాలి. అది మీరందరూ శాంతిగా ఉండటం ఎలా అన్నది మీకు అర్థమైంది, అవునా కాదా? మీరు ఆ శాంతిని పొందుతున్నాము అని అంటున్నారు. మీరు పొందుతున్నారా లేదా? పొందుతున్నప్పుడు ఆ శాంతితో ఉండి లోకా సమస్త సుఖినో భవంతు, శాంతిర్భవతు, స్వస్తిర్భవతు, అందరూ శాంతిగా ఆనందంగా తృప్తిగా ఉండాలి. వీళ్ళందరూ శాంతిగా ఆనందంగా తృప్తిగా ఉండాలి. ఈ జీవులన్నీ శాంతిగా ఆనందంగా తృప్తిగా ఉండాలి. ఈ చెట్లు, ఈ గుట్టలు, ఈ పక్షులు, ఈ జీవులు ఇవన్నీ కూడా శాంతిగా ఆనందంగా తృప్తిగా ఉండాలి అనే భావన. మీరు శాంతి అనుభవిస్తూ ఆ శాంతిలో నుండి ఆకాంక్షించాలి. ఇది శుభాకాంక్ష. మీకు అర్థమైందా? మీకు అర్థమైతే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినట్లయితే మన జీవిత లక్ష్యం రెండవ దానికి వచ్చాం. రెండవ మాట. మొదటి మాట ఏమిటి? మన జీవిత లక్ష్యంలో శాంతిగా ఉండటం. శాంతిగా ఉన్న తర్వాత మనం చేయాల్సినటువంటి రెండవ పని ఇది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మనం ఇక్కడికి వచ్చాం 3-4 తర్వాత. 3-4 తర్వాత అందరూ శాంతిగా ఉండాలని కోరుకోవటం. అందరూ కోరుకుంటారు, అందరూ శుభాకాంక్షలు చెబుతారు. అయితే వాటికి ఫలం ఉండదు, వాటికి బలం ఉండదు. మనస్సులో ఆ ఆకాంక్ష అన్నది, ఆ ఆలోచన తరంగాలన్నవి అలాగా సాగుతూ అది అందరికీ ఆనందాన్ని శాంతిని ఇవ్వగలగా ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే మీరు శాంతిగా ఉన్నప్పుడు, మీరు మీ మూలంలో ఉన్నప్పుడు, మీరు మీ మూలంలో ఉన్నప్పుడు, మీరు మీ మూలంలో ఉండి అప్పుడు మీరు ఆకాంక్షించితే లోకా సమస్త సుఖినో భవంతు అని మీరు ఆకాంక్షించితే ఆ తరంగాలు వెళ్ళి వాళ్ళను శాంతింపచేస్తే వాళ్లకు శాంతిని చేకూరుస్తాయి. వాళ్ళు తృప్తిగా ఉండేలాగా మీ ఆలోచన తరంగాలు వాళ్లకు చేరతాయి. సంకుచితమైనటువంటి భావన లేకుండా ఈ విశ్వమంతా కూడా ఆ విశ్వేశ్వరుని దేహమే. ఈ విశ్వంలో నేను ఒక భాగాన్ని. నేను సుఖంగా శాంతిగా ఉండాలి అన్నప్పుడు ఈ విశ్వమంతా సుఖంగా శాంతిగా ఉండి తీరాలి అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఈ దేహమంతా నాదే అయినప్పుడు ఈ దేహంలో ఈ చెయ్యి కేవలము తను ఒక్కటే శాంతిగా తృప్తిగా ఉండాలి అని అనుకుంటే అది సాధ్యపడుతుందా? ఈ దేహానికి జబ్బు వచ్చినప్పుడు, ఈ దేహానికి జ్వరం వచ్చినప్పుడు, ఈ దేహం బాధతో క్షోభిస్తున్నప్పుడు ఈ చెయ్యి ఒక్కటి శాంతిగా ఉండగలదా అన్నది. ఇది ఒక సమిష్టి. అలాగే ఈ విశ్వమంతా కూడా ఒక సమిష్టి. మనం శాంతిగా ఉండాలి అని అనుకున్నప్పుడు, మనం ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు, మనం ఆ పరమాత్మ యొక్క ఆ పరమ అనుభూతి, ఆ పరమానందము మనం పొందాలి, ఆ పరమశాంతి మనం పొందాలి అని అనుకున్నప్పుడు మన కోరిక
లోకా సమస్త సుఖినో భవంతు, శాంతిర్భవతు, స్వస్తిర్భవతు. ఓం శాంతి శాంతి శాంతి. మహర్షులు అందించినటువంటి మహత్తరమైన సత్యం అది, మహత్తరమైనటువంటి సత్యం అది. అంత విశాలమైనటువంటి భావన ఏర్పరచుకోవాలి. అంత విశాలమైనటువంటి భావన ఏర్పరచుకుని ఆ దృక్పథం ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుంది? మన మనస్సు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమవుతుంది. మనస్సు రాగద్వేషాలకు అతీతంగా మారుతూ ఉంటుంది. మనస్సు సంకుచితమైనటువంటి భావాల్లో నుంచి విశాలంగా మారుతుంది. పరిధులు దాటిపోతాయి అన్నమాట, ఎల్లలు దాటిపోతాయి. ఈ ఇంతే అన్న దాని నుంచి అంతా అన్న భావనలోకి వెళ్తామన్నమాట. ఇంతే అన్న భావన నుంచి అంతా అన్న భావనలోకి వెళ్తాం. అల్పత్వం నుంచి అనంతంలోకి ప్రయాణం చేస్తాం. మీరు గుర్తుంచుకోండి, ప్రతిదీ కూడా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. మన జీవితం మన ఆలోచనే. నిజానికి మనం ఏది ఆలోచిస్తామో మనము అదే అవుతాము. యద్భావం తద్భవతి. మనం ఏది ఆలోచిస్తామో, మనం ఎలా ఆలోచిస్తామో మనం అదే అవుతాము. అదే మన ముందుకి రాబోతుంది. ఈరోజు మన ఆలోచన రేపు మన భవిష్యత్తుగా మారబోతుంది. ఏ ఆలోచన చేయాలి? సంకుచితమైనటువంటి ఆలోచనలు కాదు, విశాలమైనటువంటి ఆలోచనలు. నేను సుఖంగా ఉండాలి అన్నది కాదు. నేను సుఖంగా ఉండాలి అనుకున్నప్పుడు విశ్వమంతా సుఖంగా ఉండాలి అనేటటువంటి భావన. ఈ చెయ్యి తానొక్కటే సుఖంగా ఉండాలి అనేటటువంటి భావన చేసినప్పుడు ఈ నోరు చెడిపోయినా పర్వాలేదు, ఈ నోటికి ఏదైనా పర్వాలేదు, ఈ నోట్లో పుళ్ళు పడ్డా పర్వాలేదు, ఈ పళ్ళు ఊడినా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి అని ఈ చెయ్యి అనుకున్నప్పుడు, ఈ చెయ్యి నేను శక్తిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు, ఈ నోటి గురించి పట్టించుకోనప్పుడు, ఈ నోరు చెడిపోయినప్పుడు, ఈ నోటితో తిండి తినటం కుదరనప్పుడు ఈ చేతికి ఏ విధమైనటువంటి శక్తి వస్తుంది? ఈ చెయ్యి ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ దేహంలోని ప్రతి అవయవము, ప్రతి అంగము కూడా శాంతిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ భావన మనం ఎంతగా చేసుకున్నట్లయితే అంత ఆనందము, అంత శాంతి, అంత తృప్తి మనం పొందగలం. అది ఎందుకని? ఆ విశ్వేశ్వరుని యొక్క ఏకైక కోరిక అదే. కాబట్టి ఈ విశ్వం యొక్క శ్రేయస్సుని ఎవరైతే ఆకాంక్షిస్తారో వాళ్ళే శాంతిగా ఉంటారు. ఎందుకని? ఇది ఆయన దేహం కాబట్టి, ఇది ఆయన సృష్టి కాబట్టి ఎవరైతే మనస్ఫూర్తిగా వాళ్ళు శాంతిని అనుభవిస్తూ అందరూ శాంతిగా ఉండాలి అని ఆ భావన, ఆ ఆకాంక్ష అలాగా హృదయపూర్వకంగా లోక సమస్త సుఖినో భవంతు అని ఎవరైతే చేయగలరో అప్పుడు తక్షణమే వాళ్లకు ఆ శాంతి ప్రసాదించబడుతుంది. ఎంతో సమయం కాదు, మీరు భావన చేయండి, మీ హృదయం శాంతితో నిండుతుంది. ఈ భావన చేయండి, లోక సమస్త సుఖినో భవంతు, శాంతిర్భవతు. అందరినీ గుర్తు తెచ్చుకోండి, మీ ముందు వాళ్ళను, మీ వెనక వాళ్ళను, మీ ప్రక్క వాళ్ళను, మీ ఇంట్లో వాళ్ళను, మీ బయట వాళ్ళను, మీకు స్నేహితులను, మీ శత్రువులను, మీకు విరోధులు ఎవరైనా ఉన్నట్లయితే, మీకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అందరినీ గుర్తు తెచ్చుకోండి. అందరూ శాంతిగా ఉండాలి. ఇదంతా కూడా ఆయన దేహమే. విశ్వమంతా కూడా ఆ విశ్వేశ్వరుని యొక్క దేహమే. ఆ విశ్వేశ్వరుని దేహంలోని అంగాలే ఇవన్నీ కూడా ఆయన ప్రకారమే కదులుతున్నాయి, ఆయన ప్రకారమే నడుస్తున్నాయి. ఇదంతా కూడా శాంతిగా ఉండాలి. ఈ విశ్వమంతా శాంతిగా ఉండాలి.
ఈ విశ్వం ఏదో కాదు, ఆ విష్ణువే, ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వమే. ఇదంతా శాంతిగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి, అందరూ తృప్తిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనే భావన. చెప్పండి, ఇది చేయగలరా లేదా? ఇది పంచిన కొద్దీ పెరుగుతుంది, గుర్తుంచుకోండి. పంచిన కొద్దీ పెరుగుతుంది, ఇంకా 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 పెరుగుతుంది మీకు. ఇది ఇవ్వటానికి మీకు ఏ అభ్యంతరము లేదనుకుంటున్నాను నేను. ఈ భావన చేయటానికి మీరు వెనకాడాల్సినటువంటి పరిస్థితి ఏది లేదనుకుంటున్నాను. మీరు మాట్లాడాల్సి వచ్చేటప్పటికి ఇబ్బంది రావచ్చేమో, అది పోతుంది. ఆ సమయము దగ్గరలోనే ఉంది. తర్వాత అందరూ శాంతిగా ఉండటానికి సహకరించటం, అలా సహకరిస్తున్నప్పుడు మనం శాంతిగా ఉండటం, ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నాం. రేపొద్దుట సహకరించబోతున్నారు మీరే. అది నేను చెప్పాల్సిన అవసరం కూడా నిజానికి ఉండకపోవచ్చు. ఎందుకని 80% కర్మలో మార్పు వచ్చినప్పుడు 20%, 10% ఏం చేస్తుంది? మారి తీరుతుంది, అంతే. మారి తీరుతుంది. ఇది మన జీవిత లక్ష్యం. ఇది ఎందుకు ఈ జీవిత లక్ష్యం ఈ విధంగా మీకు అందించాల్సి వచ్చిందో, ఎందుకు దాన్ని జీవిత లక్ష్యం అని అన్నానో ఇప్పుడిప్పుడు మీరు అర్థమవుతుంది. లోపల ఆ మార్పు వచ్చినప్పుడు, ఆ శాంతి ఇంకా పెరుగుతున్నప్పుడు, ఆ కేంద్రంలో నుంచి అది పొంగి పొర్లుతున్నప్పుడు, ఆ భావన పొంగి పొర్లుతున్నప్పుడు అది క్రియారూపంలోకి మారి అలా ప్రవహించుతుంది. అది ప్రవహించుతుంది. అప్పుడు నిజానికి ఎవరి శాంతికి కూడా భంగం మనమేమీ కలిగించాం. ఎందుకని? మనమే ఆత్మస్వరూపులం కాబట్టి, మనం ఆనంద స్వరూపులం కాబట్టి, మనం శాంతి స్వరూపులం కాబట్టి, శాంతోయం ఆత్మ. అప్పుడు భగవంతుడు శాంతి స్వరూపుడు. ఆ భగవంతుడు ఎవరో కాదు. ఎవరు? మీరే. మనలో ఉండటం కాదు, అది మీరే. ఆ శాంతే మీరు. అదే మీ స్వరూపము, అదే మీ స్వరూపం. ఆ శాంతిని కోల్పోతే భగవంతునికి దూరమైనట్లే, మళ్ళా దేహభావనలోకి మారినట్లే, జనన మరణ చక్రంలో పడినట్లే. లోపల బలంతో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు దీన్ని మనస్ఫూర్తిగా శాంతిలో ఉండి ఆకాంక్షించాలి. శాంతిలో ఉండి, పై మాట కాదు, పై ఆలోచన కాదు, మొక్కుబడిగా ఆలోచించటం కాదు. ఆ శాంతిని ఆస్వాదిస్తూ లోకా సంస్థ సుఖినో భవంతు, శాంతిర్భవతు, స్వస్తిర్భవతు, అంతా శాంతిగా ఉండాలి. మన మనస్సు ఖాళీ చేసుకొని, మన మనస్సు నిర్మలం చేసుకొని, ఒక శాంతి స్వస్థత మనం పొందుతూ ఆకాంక్షించటం, ఇది శుభాకాంక్ష. హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు అనండి మీరు. హ్యాపీ బర్త్డే అప్పుడు అనండి మీరు. ఎప్పుడు ఎలా అనాలి? ఆ శాంతిని లోన పొందుతూ, మీ జన్మదిన సందర్భంగా నేను కోరుకుంటున్నాను, నువ్వు శాంతిగా ఉండాలని, నువ్వు శాంతిగా ఉండాలని, నీవు ఆనందంగా ఉండాలని, నీ పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకుంటున్నాను, నీవు ఆనందంగా, శాంతిగా, తృప్తిగా నీ జీవితాన్ని సాగించాలని, నీవు శాంతిర్భవతు, స్వస్తిర్భవతు అనేటటువంటి ఆకాంక్ష ఈ నూతన సంవత్సర సందర్భంగా నేను కోరుకుంటున్నాను. లోన ఆ శాంతిని అనుభవిస్తూ మీరందరూ శాంతిగా, తృప్తిగా, ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ కోరికకు బలం, ఆ ఆకాంక్షకు, ఆ శుభాకాంక్షకు బలం, అది ఇక్కడ రూపుదిద్దుకుంటుంది. ఆ శాంతి కలిగి తీరుతుంది. ఆ లోపల నుంచి మాట్లాడుతున్నప్పుడు అది కలిగి తీరుతుంది. అందుకని పెద్దల దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలి అనుకుంటున్నారు.
అందుకని మహర్షుల నుండి మహాత్ముల నుండి శుభాకాంక్షలు పొందాలి అనుకుంటున్నారు, తపిస్తున్నారు. తెలిసినా తెలవకపోయినా వాళ్ళు చేస్తున్నది ఏం లేదు. ఆ శాంతితో ఉండి లోకా సంస్థ సుఖినో భవంతు. మీరంతా శాంతిగా ఉండాలి, మీరంతా తృప్తిగా ఉండాలి, మీరంతా ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆకాంక్ష, అది ఈరోజు మీరందరూ చేయగలరు. మీరందరూ చేయగలరు, మీరందరూ చేయగలరు. ఈ విశ్వంలో ప్రతి జీవి యొక్క ఆనందాన్ని మీరు ఆకాంక్షించగలరు. మీరు ఈ విశ్వంలో ప్రతి వ్యక్తి యొక్క సుఖశాంతులను మీ శాంతి నుండి మీరు ఆకాంక్షించగలరు. మీ ఆకాంక్షకు ఆ బలం వస్తుంది. మీ ఆకాంక్ష అక్కడ సాకారంగా రూపుదిద్దుకోబోతుంది. ఆ శాంతి పవనాలు అక్కడ వీస్తాయి. ఆ ఆనందం వాళ్ళను తాకుతుంది. ఆ స్పర్శ వాళ్ళు అనుభవించి తీరతారంతే. దేబరించటం కాదు, ఇవ్వండి, ఇవ్వండి. ఇప్పుడు మీ స్థాయి అది. ఎందుకని? మీరు ఒకటి దాటి రెండులోకి వచ్చారు. ఒకటి దాటి రెండులోకి మీరు వచ్చారు. ఇప్పుడు మీరు ఆకాంక్షించటమే, ఇప్పుడు మీరు ఇవ్వటమే. మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, 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 ఇవ్వండి. భావన చేయండి. మీ భావనకు అంత బలం ఉంటుంది. మీ భావనకు ఆ శాంతి తరంగాలు అక్కడ అలాగా వాళ్ళందరికీ కూడా ఆ స్వాంతన కలిగిస్తాయి, ఆ శాంతిని కలిగిస్తాయి. వాళ్ళు తృప్తి పడతారు, వాళ్ళు ఆనందపడతారు, వాళ్ళు ఆనందపడతారు. చేయండి, భావన చేయండి. సంకుచితం భావాల నుంచి బయటపడండి. విశాలంగా మారండి, విశాలంగా మారండి. ఈ విశ్వం మనది, ఈ విశ్వం మనది. ఆ భావనతో చేయండి. ఆ భావనతో చేసినప్పుడు మీరు దాన్ని పొందగలుగుతారు. మీరు దాన్ని పొందగలుగుతారు. మీకు అర్థమవుతుందా? ఇవ్వటానికి ఏమిటి బెరుకు? హాయిగా. ఆ తర్వాత అది మాటల్లోకి వస్తుంది, ఆ తర్వాత అది చేతల్లోకి వస్తుంది. నేనేమి ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడమంటం లేదు, మీరేమి చెయ్యమని నేను అంటం లేదు. అది మీ నుండి అలా 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 బయటకు వస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ ఉంటే అక్కడ అది ఆశ్రమమే. శ్రమ లేకుండా ఒక భావనలోకి వెళ్ళగలిగినటువంటి ప్రదేశం. అక్కడ మనస్సు నిర్మలమవుతుంది. ఎక్కడ మనస్సు నిర్మలమవుతుందో, ఎక్కడ మనస్సు నిశ్చలమవుతుందో, ఎక్కడ శాంతి కలుగుతుందో, ఎక్కడ తృప్తిగా ఉంటుందో, ఏ శబ్దం చెవిన పడితే మనస్సు ఆగిపోతుందో, ఏ దృష్టి మీద ప్రసరించితే శాంతి తరంగాలు కమ్ముకొని మనస్సు లేకుండా పోతుందో అది ఆశ్రమం. శ్రమ లేకుండా స్వస్థితిలోకి తీసుకెళ్ళేటటువంటిది ఆశ్రమం. మీరు ఈ భావనతో ఉన్నప్పుడు, ఈ ఆకాంక్షతో ఉన్నప్పుడు, ఇంత విశాలంగా మీరు పెరిగినప్పుడు, భావగ్ని సభ్యులు ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ శాంతి తరంగాలు విజృంభించి శాంతి అందరికీ కమ్ముకుని తీరుతుంది. ఆ పరిధిలోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఆ శాంతిని పొంది తీరుతారు. ఇక్కడేదో బాగుంది, ఇక్కడేదో బాగుంది, హాయిగా ఉంది అని అంటారు. అది ఆశ్రమం. ఆ వాతావరణం మనం తీసుకురావాలి. అది భావగ్ని ఆకాంక్ష. లోక సంస్థ సుఖినో భవంతు, శాంతిర్భవతు, స్వస్తిర్భవతు. ఇది మన జీవిత లక్ష్యం. ఇది పంచాలి, ఇది పంచాలి. ఈ శాంతిని పెంచాలి, ఈ శాంతిని పెంచాలి. ఇది మన జీవిత లక్ష్యంగా మారాలి. అర్థమైందా? స్వార్థంతో కూడినటువంటి, సంకుచితంతో కూడినటువంటి, ఏహ్యమైనటువంటి, నీచమైనటువంటి, కస్వలంతో కూడిన, మురికితో కూడిన, అసహ్యకరమైనటువంటి ఆలోచనల నుండి ఒక్కసారి విదిలించుకుని బయటపడండి. ఒక్కసారి విదిలించుకుని బయటపడండి. ఆలోచనల్ని ఉన్నతంగా మార్చుకోండి. ఉన్నతమైనటువంటి ఆలోచనలను ఎవరైతే ఏర్పరచుకుంటారో, ఎవరైతే ఉన్నతమైనటువంటి దృష్టిని ఏర్పరచుకుంటారో వాళ్ళే నిజానికి
జీవించి ఉన్నట్లు. మిగతా వాళ్ళంతా కూడా శవాల్లాంటి వాళ్ళే. నిర్జీవమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన అవసరం, అగత్యం భవాగ్ని సభ్యులకు లేనే లేదు. మీ తరింపు కోసం దేవిరించటం కాదు, వేరే వాళ్లను తరింపచేయటానికి, ఆ శాంతిని పంచటానికి కావలసినటువంటి శక్తి కేంద్రాల్లాగా మీరు మారాలి అంటున్నాను. మీరు మారి తీరతారు, మీరు అందరూ మారి తీరతారు. మీరు ఇది చేయగలరు, ఇది మీకు సాధ్యమే. నాకు ఆ విశ్వాసం ఉంది, మీ అందరి పట్ల నాకు ఆ విశ్వాసం ఉంది. భవాగ్ని ప్రతి ఒక్కరూ కూడా భవాగ్ని నశింపచేస్తారు. దేన్ని? అశాంతిని, అలజడిని నశింపచేసేటటువంటి శక్తి ప్రతి భవాగ్ని సభ్యుడికి కూడా ఉంది అన్నది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మీరు ఇలా చేసినప్పుడు నేను చెబుతున్నాను ఇంకోటి కూడా, మీ ముందు ఉన్నటువంటి పరిస్థితులు మీకు గడ్డుగా ఉన్నా, విషమంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, మీరు ఆ పరిస్థితి పట్ల, ఆ వ్యక్తుల పట్ల సద్భావనతో, సానుకూల భావనతో మీరు ఉన్నప్పుడు పాజిటివ్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళు సైతం శాంతిగా, తృప్తిగా, ఆనందంగా ఉండాలి, ఆ పరిస్థితి కూడా శాంతిగా ఉండాలి, మొత్తం అందరూ కూడా శాంతిగా ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నప్పుడు నిరంతరము ఆ పరిస్థితిలో సైతం మార్పు వస్తుంది. ఇది మన వాళ్లకు అనేక మందికి ఇది అనుభవం అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి చాలామంది ఈ అనుభవాన్ని నాకు చెప్తున్నారు. అది ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీకు నేను ఒకటి చెప్తున్నాను, పరిస్థితిని మీరు మార్చలేకపోవచ్చు. ఒక పరిస్థితి, ఒక విరుద్ధమైన పరిస్థితి, ఒక ప్రతికూల పరిస్థితి మీ ముందు ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మీరు ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరు ఉండవచ్చు. అయితే ఒకటి చేయగలరు, మీరు ఆ పరిస్థితి పట్ల మీ ఆలోచన ధోరణి మార్చుకోగలరు. ఇది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఒక వరం. ఈ వరాన్ని అర్థం చేసుకుని ఈ బహుమతి ఎవరైతే అర్థం చేసుకుని ఆచరించుతారో వాళ్ళే జీవితాన్ని ఆనందమయం చేసుకోగలరు. లేనప్పుడు ప్రతి వాళ్ళు చేసే పని ఏంటంటే, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితిని మార్చటానికి తలమునకలవుతూ, ఆ పరిస్థితి మారినప్పుడు, అది విరుద్ధంగా ఉన్నప్పుడు దుఃఖపడుతూ జీవితాన్ని దుఃఖమయం చేసుకోవటమే ప్రతి ఒక్కరూ చేసేటటువంటిది. అయితే తెలివైనటువంటి వాళ్ళు, భవాగ్ని సభ్యులు చేయాల్సినటువంటి పని, పరిస్థితి అలా ఉన్నప్పుడు పరిస్థితి వైపు కాదు నువ్వు చూడాల్సింది, నీ ఆలోచన వైపు. నీ ఆలోచనను మార్చుకో. దాని పట్ల సానుకూలంగా భావన చెయ్యి, దాని పట్ల సాదరంగా ఉండు, దాన్ని ప్రేమించు, ఆ వ్యక్తులను ప్రేమించు, ఆ వ్యక్తుల పట్ల ప్రార్థన చెయ్యి. వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, వాళ్ళందరూ శాంతిగా ఉండాలి. లోక సంస్థ సుఖినో భవంతు, అంతా శాంతిగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి, అందరూ తృప్తిగా ఉండాలి. నాకు తెలుసో తెలవకో ఇది ఇలా జరగాలి అనుకుంటున్నాను, నిజానికి అది అందరికీ శ్రేయస్కరమే, అందరికీ శాంతిగా ఉండేవాగా చెయ్యి తండ్రి అని ఒక ప్రార్థన చేయండి. అందరి పట్ల కూడా ఆ శాంతిని ఆకాంక్షించండి. మీరు ఆ విధమైన భావనతో ఉన్నప్పుడు, ఆ విధమైన సానుకూలమైనటువంటి దృక్పథంతో మీరు ఉన్నప్పుడు, మీ ముందు ఉన్నటువంటి గడ్డు సమస్య కూడా నిజానికి దూది పింజలాగా ఒక్కొక్కసారి తేలిపోది, మీకు అనుకూలంగా మారుతుంది. ఇది ఎన్నో సందర్భాల్లో మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఇది జరుగుతుంది. దాన్ని ఏం చేయలేకపోవచ్చు, దీన్ని మార్చుకోగలరు. ఇది మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఇది చేయగలరు. మామూలు వ్యక్తులు, బయట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని ఆచరించలేకపోవచ్చు, కానీ భవాగ్ని సభ్యులు మాత్రం దీన్ని ఆచరించగలరు. ఎందుకని? లోన ఒక బలం ఉంది, లోపల ఒక శాంతి ఉంది, లోపల ఖాళీ అవ్వటం తెలుసు. ఒక ఖాళీ అయినటువంటి దాని నుండి మీరు అక్కడ శుభాన్ని ఆకాంక్షించుతూ, ఆ శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ, శాంతిని, సుఖాన్ని మీరు కోరుకుంటున్నప్పుడు అక్కడంతా సవ్యంగానే జరుగుతుంది, అక్కడ సక్రమంగానే ఉంటుంది. ఆ ఇబ్బందుల నుండి, ఆ పరిస్థితుల నుండి తేలిగ్గా మీరు అధిగమించగలరు. ఏం కావాలి ఇంకా మీకు?
మీరందరూ ఇలాగ మారగలరని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ నెల రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక పెను మార్పుతో నెల రోజుల తర్వాత మనం కలుసుకుంటామని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మొన్న నేను చెప్పినట్లుగానే మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కొత్త వాళ్ళందరూ కూడా ఈరోజు ఇళ్లకు వెళుతున్నారు. అయితే పాత వ్యక్తులుగా వెళ్ళటం లేదు, మారిన మనుషులుగా వెళ్తున్నారు. గుర్తుంచుకోండి, ఒక మాత్రమైనటువంటి మార్పుతో ఇంటికి వెళ్తున్నారు. ఈ మార్పు పోయే మార్పు కాదు. ఈ మార్పు రోజు రోజు మీ అందరిలోనూ కూడా పెరిగేటటువంటి మార్పే. ఇది మిమ్మల్ని, మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని ఆనందంగా, శాంతిగా, తృప్తిగా ఉంచటానికి అద్భుతమైనటువంటి రీతిలో ఉపయోగపడేటటువంటి ఒక మార్పుతో మీరు ఈరోజు ఇంటికి వెళ్తున్నారు. మారిన మనుషులుగా వెళ్తున్నారు. అవునా కాదా? మంచిది. చాలా సమయం అయింది. అందరూ శాంతిగా, తృప్తిగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, శాంతిర్భవతు, స్వస్తిర్భవతు. అందరూ సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండాలి. జై భవతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय